హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము లాస్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్ బ్రేక్అవుట్ స్టాక్స్ 17వ తారీఖు, పోయిన నెల 17వ తారీఖు ఒక 6 స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయి. దాన్ని ఇక్కడ వీడియో చేశాను. దాని నెక్స్ట్ వీక్ వాటి యొక్క రివ్యూ, బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చేశాను. సో ఇప్పుడు మనము ఆ స్టాక్స్ ఏ ఏ స్టాక్స్ ఎప్పుడెప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చాయి అనేది మనం వర్ల్ఫుల్ ఇండియా. సో మనం ఇక్కడ మనకి ఇది వీక్లీ క్యాండిల్కి వెళ్దాము. సో వీక్లీ క్యాండిల్లో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మన రూపాయలు పెరిగింది. మన ఎంట్రీ లెవెల్ ఎక్కడ తీసుకుంటే సో అది మనం ఇక్కడ డే క్యాండిల్లోకి వెళ్ళి చూద్దాము. సో ఎంట్రీ ఎప్పుడు వచ్చింది అనేది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ ఈ ఏరియాలో తీసుకుంటే 1730 1760లో తీసుకున్నా కానీ ఈ ఏరియాలో మనకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఈ ఏరియా వరకు 385. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 10వ తారీఖు, పోయిన నెల 10వ తారీఖు మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 10వ తారీఖు ఇక్కడ చూసుకుంటే 10వ తారీఖు బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాము? 12వ తారీఖు ఎంట్రీ తీసుకున్నాము. సో ఇది ఎంట్రీ డేటు. సో ఎంతకి అంటే 1760 రూపాయలకి తీసుకున్నాము. సో నిన్న ఎగ్జిట్ చేసాము. సో ఎంత అంటే 2022 రూపాయలు పెరిగింది, అంటే 262 రూపాయలు పెరిగింది మనకు. సో క్వాంటిటీ ఎంత యాడ్ చేసామంటే ఒక 26,400 రూపాయలు, అంటే ₹1,00,000ని 4 స్టాక్స్లలో 25,000 25,000 25,000గా మనం డివైడ్ చేసుకొని మనం పెట్టుబడి పెట్టుంటే సో 15 షేర్లకి మనం 26,400 పెట్టుబడి పెట్టుంటే సో అది నిన్నటితోటి 23 రోజులు. సో మనకి రిస్క్ రివార్డు 1% రిస్క్, ఒక 1000 దాకా లాస్ తోటి 3,000, అంటే ఆల్మోస్ట్ 4,000, అంటే 1:4 టైప్గా చూసాము. ఎస్బీఐ లైఫ్ చూద్దాము. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా మనకు ఇక్కడ మార్చిలో రిజెక్ట్ అయింది, తర్వాత ఏప్రిల్ 9వ తారీఖు రిజెక్ట్ అయింది, తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన డే ఎప్పుడు అంటే సో జూన్ 13 జూన్ 14 టైంలో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది అదే రాష్ట్రం, జూన్ 13 14 టైంలో. కానీ ఎంట్రీ వెంటనే మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో వెంటనే ఎంట్రీ కావాల్సిన అవసరం. కొన్ని వెంటనే ఫాస్ట్గా ఇలాగే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వెంటనే మన టార్గెట్ అచీవ్ అవుతాయి. కొన్ని ఏమో ఇలా రీటెస్ట్కి వస్తాయి. సో అట్లా మనకు రీటెస్ట్కి 25వ తారీఖు ఎంట్రీ దొరికింది. సో ఒక వారం తర్వాత. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి 120, అంటే మనకి టార్గెట్ ఈ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇది 125 పాయింట్లు. ఆల్రెడీ 85 పాయింట్లు టార్గెట్ అచీవ్ చేసింది. సో మనకు ఒకవేళ ఇంకా దాని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 1442కి ఎంట్రీ ప్రైస్ దొరికింది. ఇప్పుడు 1,525 రూపాయలు. సో క్వాంటిటీ ఎంత అంటే 16 షేర్లు. సో ఎంత 23,000 మనం ఇందులో పెట్టుబడి పెడితే సో 83 పాయింట్లు మనకు ఆల్రెడీ 83 రూపాయలు పెరిగింది. సో 10 రోజులలో. సో రిస్క్ రివార్డ్ ఎంత అంటే 1:2.5. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు 1,325 ప్రాఫిట్ ఉంది. సో 2,300 10 రోజులకే. ఇక్కడ ఇండియా సిమెంట్ చూద్దాము. సో ఇక్కడ మనకు ఇది కూడా మనకి చూసినట్టయితే మనకి బ్రేక్అవుట్ ఇక్కడ సో ఈడ బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము. తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చింది. సో ఇది క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి తారీఖు వచ్చింది. కానీ ఎంట్రీ మనం ఈ పెద్ద క్యాండిల్ పైన తీసుకున్నాము బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర. సో 20వ తారీఖు. సో 20వ తారీఖు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. కానీ బ్రేక్అవుట్ మనకి రేడార్లో పెట్టుకోవడం. బ్రేక్అవుట్ డేట్ అంటే ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ గీసిన తర్వాత రేడార్లో పెట్టుకోవడం, లిస్ట్ అవుట్లో. ఎంట్రీ డేట్ కాదు, ఇమ్మీడియట్గా ఎంట్రీ అవ్వడం కాదు, మళ్ళీ మంచి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయడం. సో అది 20వ తారీఖు ఎంటర్ అయినాం. 230 రూపాయలు ఇండియా సిమెంట్ ఒక షేర్ వాల్యూ. సో దాన్ని మనము 105 షేర్లు వస్తాయి. సో అది మనం 60 పాయింట్లకి యాడ్ చేసాము. సో ఇక్కడ 230 290 అంటే 60 పాయింట్లకి యాడ్ చేసాము. అంటే మనకు 1:5 ప్రాఫిట్ వచ్చింది. సో అది మనము 24,000 పెట్టుబడి పెడితే 6,300 వచ్చింది, 26%. సో అదేవిధంగా నెక్స్ట్ అపోలో హాస్పిటల్ చూద్దాము. ఇక్కడ కూడా మనకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అది మనం పోయిన నెల 11వ తారీఖు పోయిన నెల 11 12వ తారీఖు మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ ట్రెండ్ లైన్ అప్పుడు చేసాము. సో అది వీడియో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను 17వ తారీఖు. సో ఇక్కడ మనకు అపోలోలో బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ ఇమ్మీడియట్గా ఎంట్రీ కాకుండా మళ్ళీ రీట్రేస్ కోసం వెయిట్ చేసాము. సో ఇక్కడ పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్కి మళ్ళీ వచ్చింది. అది జూన్ 27వ తారీఖు మనకి ఎంట్రీ లెవెల్ దొరికింది. సో షార్ప్ ఎంట్రీగా, సో చిన్న స్టాప్ లాస్ తోటి. సో 27వ తారీఖు 12. సో దాని ఒక షేర్ వాల్యూ 6,080 రూపాయలు. సో ఇంకా మనకు
ఇది ఇంకా టార్గెట్ రాలేదు. ఇది ఫస్ట్ టార్గెట్ మనకి ఇక్కడ ఈ స్వింగ్ ఫస్ట్ టార్గెట్ 442. సెకండ్ టార్గెట్ 723. సో ఫస్ట్ టార్గెట్ కొద్దిగా చిన్న ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అచీవ్ కావాలా, టార్గెట్లు ఇంకా రాలేదు. కానీ 9 రోజులలో మనకి ఆల్రెడీ ₹245 వచ్చింది. 1:2 ప్రాఫిట్ తోటి ఉంది. మనం 24,000 పెట్టుబడి పెట్టాము. ఇందులో ₹992 తోటి 4% ప్రాఫిట్ తోటి ఉంది. సో ఓవరాల్గా మనము ఈ 3 వారాలలో మనము పెట్టుబడి పెట్టింది ఎంత అంటే ₹97,942 మనం పెట్టుబడి పెడితే ఎన్ని రోజులు వెయిట్ చేసాము అని అంటే మనము 3 వారాలు, ఇది 9 రోజులు, 8 రోజులు, 10 రోజులు, ఇది ఒకటి 23 రోజులు, అంటే యావరేజ్గా 12 రోజులు మనం పెట్టుబడి పెట్టాము. అంటే 97,942 పెట్టుబడి పెడితే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అంటే నిన్నటితోటి ₹12,550 వచ్చింది. అదే ఒక లక్ష రూపాయలని మనం ఎవరికన్నా పెట్టుబడి మనం ఎవరికన్నా అప్పు ఇస్తే ₹2 వడ్డీ, ₹3 వడ్డీ అంటే నెలకు 3,000 వస్తాయి. 4 స్టాక్స్ ఏదైతే బ్రేక్అవుట్ స్టాక్స్ని పెట్టేసి దాన్ని డివైడ్ చేసుకుని మనం ఇట్లా ఒక 3 వారాలు, ఇంకా 4 వీక్స్, 1 మంత్ కూడా కాకముందే మనం 12,500 ప్రాఫిట్ తీయగలిగాము. సో ఇది ఎవరైతే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తూ కొద్దిగా అవగాహన లేదు, కొత్తగా అనుకున్న వాళ్ళు ఎక్కువగా లాసెస్, ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫాస్ట్గా డబ్బులు వస్తాయి కానీ అదేవిధంగా సరైన కంట్రోల్ లేకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, ఓపిక లేకపోవడం అనేది ఉండడం వలన ఎక్కువ లాసెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే కొత్తగా మనకు న్యూగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఇంట్రాడే స్టార్ట్ చేయాలి, తర్వాత ఫీచర్స్, తర్వాత ఆప్షన్స్. సో ఇవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. మంచి ఎంట్రీ కోసము చాలా ఓపిక్గా వెయిట్ చేసి అవకాశం కోసం వెయిట్ చేయాలి. లేదంటే ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. ఎక్కడ పడితే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకుంటాం కాబట్టి మనము ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యాక్యురేషన్ మెయింటైన్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక డెవలప్ కావాలంటే మనం ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. తర్వాత స్లోగా చిన్న క్వాంటిటీ తోటి ఇంట్రాడే స్టాక్స్లో ట్రేడ్ చేయాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఓపిక డెవలప్ అవుతుంది, పేషెన్సీ డెవలప్ అవుతుంది. దీంతోపాటు స్టెప్ బై స్టెప్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ని ప్రాక్టీస్ చేసుకుంటే అది నెక్స్ట్ ఫ్యూచర్లో ఆప్షన్స్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ లాసెస్ కాకుండా 2-3 లక్షల వరకు ఇప్పటివరకు లాస్ అయిన వాళ్ళు సో స్టాక్స్లో స్వింగ్ ట్రేడింగ్లో స్టెప్ బై స్టెప్ చేస్తూ లాంగ్ టర్మ్గా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ అవుతుంది, నీకు మంత్లీ ఎంతో కొంత చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తే ఈ విధంగా చిన్నపాటి ప్రాఫిట్ ఈ విధంగా వస్తుంది. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం 1 మంత్లో ఇంత వచ్చినప్పటికీ ఒకసారి అకౌంట్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది చాలా ఉత్తమం. సో అది ఫ్రెండ్స్, మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనము నెక్స్ట్ ఈ బ్రేక్అవుట్ స్టాక్స్ని చేసి రేపు ఒక వీడియో పెడతాను. సో దాన్ని కూడా మనము నెక్స్ట్ 1 మంత్కి దాన్ని అనాలిసిస్ చేద్దాము, బ్యాక్ టెస్ట్ చేద్దాము. ₹1,00,000 ఉంటే దాన్ని పెట్టుబడి పెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనే దాన్ని మనం అనాలిసిస్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.